చిన్నప్పుడు పాపాకి ప్రిన్సెస్లా తన భుజాల మీద కూర్చుని 60 అంతస్తుల అడ్డాలేమీ లేక 6 అడుగుల మనిషి మీద కూర్చుని అరచేతులు ఎత్తిపెట్టి అంబారీపై ఎక్కినట్టు అదే డాబాపై అటు ఇటు పరుగులెడుతుంటే వరల్డ్ టూర్ కాదు కానీ వైడ్ యాంగిల్లో సిటీ టూర్ చూస్తున్నట్టుగా ఉండేది. ఆ తర్వాత ఆయనతో కలిసి పద్ధతిగా పాఠశాలకి, పక్క గల్లీలో ఉన్న పార్క్కి, పక్క ఊళ్ళో ఉన్న గుళ్ళకి, పిల్లలందరం కలిసి పట్టుపట్టినప్పుడు బీచ్కి, ఇక అమ్మతో కలిసి అమ్మమ్మ ఇంటికి వెళ్ళటమే అప్పట్లో పెద్ద టూర్స్ అండ్ ట్రావెల్స్. తర్వాత కొన్నేళ్లకి పెళ్ళయ్యాక శ్రీవారు సరదాగా సింగిల్ బ్యాగ్తో 2 ఫ్లైట్లు ఎక్కించేసరికి నెక్స్ట్ ఫ్లైట్కి పక్కన పిల్లల రూపంలో 2 బ్యాగ్ ప్యాక్లు యాడ్ అయిపోయాయి. ఇంకే ఉంది, అప్పటి నుంచి ఇల్లే ప్రపంచమై పిల్లలతో కలిసి అందులో తిరగడానికి 24 గంటలు సరిపోవడం లేదు. ఇక వరల్డ్ టూర్ సంగతి దేవుడెరుగు అని పాస్పోర్ట్లు మడిచి బీరువాలో పెట్టి చీర పైకెగ్గట్టి చెమటలు తుడుచుకుంటూ ఇంటి పని, ఆఫీస్ పని చెరో చేత్తో చక్కబెట్టుకుంటూ రొటీన్లో ఏదైనా చేంజ్ చూడకపోతామా అని ఎదురు చూస్తూ ఉంటే చెలికత్తి నుండి చలో గర్ల్స్ లెట్స్ గో ఆన్ ఎ ట్రిప్ అనే చిన్న మెసేజ్ చదివేసరికి చలనం లేక చల్లబడిపోయిన ఎక్సైట్మెంట్ ఆర్గన్స్ అన్నిటికీ చైతన్యం వచ్చినట్టయింది. మామూలుగానే చిన్నప్పటి నుంచి చుట్టాలింటికంటేనే ఎగురొగ్గంతు, ఇక స్కూల్లో ఎక్స్కర్షన్ అనగానే ఎగిరి 2 గంతులు. అలాంటిది పెళ్ళయ్యాక 18 మంది పోరిలతో కలిసి పక్క రాష్ట్రానికి వెళ్ళే పెద్ద ట్రిప్ అంటే అలా 18 మందితో కలిసి 25 రోజుల ముందే పక్కాగా ఫ్లైట్లో వెళ్ళొచ్చేట్టు మరీ ప్లాన్ చేసిన ట్రిప్ కోసం 10-25 అవుతుందని తెలిసిన పర్సనల్ వెకేషన్ కోసం పర్సులోంచి పైసలు తీసి పక్కన పెడుతుంటే పట్టుచీర కొనదానికన్నా పిచ్చ హ్యాపీగా అనిపించింది. ఇంకే ఉంది, ప్రయాణం ఫిక్స్ అవ్వగానే పిల్లల్ని పతిదేవుణ్ణి పక్కపోయి ఆడుకోమని పట్టుకెళ్లాల్సిన బట్టలన్నీ పెట్టిలో పట్టించేసి ప్రయాణం రోజు పొద్దు పడవక ముందే పౌడర్ బొట్టు పెట్టుకుని పద్ధతిగా అందరికన్నా 10 నిమిషాలు ముందే వచ్చామనిపించుకుని 18 మంది వచ్చాక 10-12 ఫోటోలు కూడా దిగి ఫ్లైట్లోకి ప్రొసీడ్ అయ్యి ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కుతున్న పిల్లకాయల్లా పిచ్చల్లరి చేస్తూనే పిల్లలు కలవాళ్ళన్నాయన ప్లీజ్ మా డెస్టినేషన్కి పదిలంగా చేర్చవయ్యా పైలట్ అని పదే దండం పెట్టుకుని పావుగంట పవర్ నాప్ వేసి లేచేసరికి ఆ పరమేశ్వరుని పావు పడగల గుమ్మం ముందున్నాం. ఎక్కడికొచ్చామో పేరు పసిగడితే కామెంట్ చేయండి. క్లుప్తంగా అక్కడి నా ఎక్స్పీరియన్స్ నంతా కళ్ళకు కట్టినట్టు వినిపిస్తా. ఈషాలో ఇసకేస్తే రాలనంత జనం అని విన్నాను గాని ఇలా ఇసిగిపోయి ఈసురోమంటూ తయారవుతానని ఇసువంత కూడా అనుకోలేదు. ఇప్పటి వరకు ఎప్పుడూ చూడలేదు అని అందరూ అంటే అయితే ఈషాతోనే ట్రిప్ మొదలెడదామని ఈసారి ఇలా ప్లాన్ చేశాం. ఇంకా నయం, ఇంకో నెలాగొచ్చుంటే ఇక్కడ ఈ ఎండలకి ఇలాగే సొమ్మసిల్లి పడిపోయి ఉండేవాళ్ళం. 1 డే అండ్ 1 నైట్ కోసం వెళ్ళిన మాకు అక్కడ భిక్షా హాల్లో బ్రంచ్తో రోజు మొదలైంది. 11ంటికి పప్పుచారన్నం పండు మాత్రమే మాకు ఆ పూటకి పలహారమైంది. ఆ ఎండకి ఈపు ఇరగమాడిపోయి పాదాలు ఇనప్పెనంబెదేసిన అట్ల అడుగులు అతుక్కుపోయి ఉస్సో అసో అని అల్లాడిపోతుంటే ఆరాంగా అలా ఏసీలో ఆ పరమశివుణ్ణి లింగభైరవి రూపంలో దర్శనం చేసుకోమని కాసేపు, అదైపోయాక ఓ పావుగంట దేని గురించి ఆలోచించకుండా ధ్యానం చేసుకోమని ధ్యానలింగంలో కూర్చోబెట్టారు. అలా కాసేపు చల్లబడి బయటికి రాగానే అప్పుడే కొని తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టిన కూరగాయని పొయ్యి మీద కూరగిన్నెలో వేసినట్టు మగ్గిపోయాం. ఆ తరువాత చంద్రకుంటలో డ్రెస్ చేంజ్ చేసుకుని మరీ చల్లటి నీళ్ళల్లో మునకేసి అందులో ఉన్న లింగాన్ని టచ్ చేసి వచ్చేసరికి డీప్ ఫ్రిడ్జ్లో హెడ్ బాత్ చేసినట్టు అయింది. అలా హీట్ అండ్ కోల్డ్తో హైడ్ అండ్ సీక్ ఆడేసరికి హెడ్ ఏక్ మన బాడీకి హెడ్ మిస్ట్రెస్ అయి కూర్చుంది. అదేంటో అక్కడ నీళ్లు కూడా ఏదో తేడాగా ఉన్నాయి అనేంత టేస్టీగా అనిపించినా అవి కూడా తాగకపోతే తిన్నగా ఆ పరమశివుడి దగ్గరికే పార్సల్ అయిపోతామేమో అనిపించింది. ఏదో ఇలా నవ్వుతున్నాం కానీ ఈవినింగ్ కల్లా ఆల్మోస్ట్ అందరి ఇంజన్లు డౌన్ అయిపోయినా సరే ఎనర్జీ కూడా తెచ్చుకుని ఇంకా చూడాల్సినవి ఉన్నాయన్న ఎక్సైట్మెంట్ గుర్తు తెచ్చుకుని ఇలా అందరం కలిసి ఆదియోగి విగ్రహం దగ్గరికి నడుచుకుని వచ్చి ఇన్స్టాగ్రామ్ వైరల్ పోజులు పెట్టి మరీ ఎరగదీసి ఫోటోలు దిగి అక్కడ జరిగే స్పెషల్ లేజర్ షో కోసం అరగంట పాటు ఈగర్గా వెయిట్ చేసి 5 నిమిషాల్లో అప్పుడే అయిపోయిందా అనుకుని జాతరలోంచి బయటకొచ్చే జనంలా అక్కడి నుంచి ఊడిపడి భిక్షా హాల్లో స్ప్రౌట్స్ కిచిడీ తిని ఆ రాత్రికి అక్కడే కాటేజీలో బస చేసి తెల్లారి లేచి టాటా బై బై చెప్పి తర్వాత మజిలీకి ప్రయాణం మొదలుపెట్టాం. మొత్తం మీద హౌ ఈజ్ ఈషా అంటే చుట్టూ సముద్రం ఉన్నా చుక్క నీళ్లు కూడా తాగడానికి పనికిరావన్నట్టు చుట్టూ దేవుడున్నా నాకు మాత్రం అది దేవాలయంలాగా అనిపించలేదు. ఏదో తెలియని వెలితి, అదేంటో అంతుపట్టలేదు. నేను నాస్తికురాల్ని కాను, కానీ నాకు ఇక్కడ మాత్రం దైవత్వం కనపడలేదు. మేబీ దేవాలయానికి ఆశ్రమానికి ఉన్న తేడా వల్లనో లేక స్పిరిచువల్ అండ్ నాన్ స్పిరిచువల్ పర్సన్కి ఉన్న డిఫరెన్స్ వల్లనో ఆ డివైన్ వైబ్ నా దాకా చేరలేదనిపించింది. ఏదైతేనే ఈషాలో ఇట్ వాస్ అన్ అదర్ ఎక్స్పీరియన్స్ అంతే అనుకుని ఇక ఇవాళ నుంచి కదా అస్సలైన ఎంటర్టైన్మెంట్ అండ్ ఎంజాయ్మెంట్ ఉండబోయేది అని ఇలా అందరం కలిసి కొండ కోనల్లో లోయల్లో అని ఆ కొండ మీద ఉన్న ప్రాంతానికి కోడై కూసుకుంటూ వెళ్తున్నాం.
ఎక్కడికో కనిపెట్టేస్తే క్షణం ఆలస్యం చేయకుండా కింద కామెంట్ చేసేయండి మరి. కొడైకెనాల్‌కి కపుల్‌గా వెళ్ళాలని ఎప్పుడూ కలగనేదాన్ని. కానీ కనీసం క్లోజ్ కూడా కానీ కొంతమంది కేరింగ్ ఫ్రెండ్స్‌తో వెళ్ళడం క్రేజీగా అనిపించింది. శివ పూజకు చిగురించిన సిరి సిరి మువ్వా అనుకుంటూ ఆ ఆదియోగికి అంతెత్తున దండం పెట్టుకుంటూ ఆరంభించిన మా ఈ అందమైన ప్రయాణంలో మరుసటి రోజు ఆయన పుత్రుడు ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆ పక్కనే ఉన్న పళనిలో పలకరించి వెళ్తూ ఇంకలా 18 మంది కలిసి పాటలు పాడుకుంటూ ఆటలాడుకుంటూ ఎప్పుడో పిల్లలుగా ఉన్నప్పుడు తిన్న పాపిన్స్ తినుకుంటూ పక్కనే అందమైన వ్యూస్ని ఎంజాయ్ చేస్తూ పైకి ఆ కొండ ఎక్కేసరికి ఎండ ఎక్కడ దాక్కుందో ఎంత ఎతికినా ఆగుపడలేదు. పోన్లే పళ్ళు కొరికే చలి పలకరించేలోపు బుక్ చేసుకున్న హోటల్కి వెళ్ళి చెకిన్ చేసి ఫ్రెష్ అయి వద్దామనే ఆలోచనని కూడా పాజ్ చేసుకునేలా పక్కనే ఈ పాండోర్ లేక్లో ఉన్న పడవ ప్రయాణం ప్రత్యేకంగా అనిపించేసరికి పరుగు పరుగున వెళ్ళి పడవలో కూర్చుని మేము ఆగినా నువ్వు ఆగకు అని పరుగాపక పయనించవే తల పొలనావా కెరటాలకు తల వంచితే తరగదు త్రోవా ఎదిరించిన సుడిగాలిని జయించినావా మది కోరిన మధుసీమలు వరించిరావా అని మనసుకి నచ్చిన ప్రదేశం అంతా మనకి నచ్చినంతసేపు తిరిగి పడవ ఇచ్చిన చోట కాకుండా మరో చోట ఇచ్చేసరికి తొక్కడం అలవాటైపోయిన కాళ్ళకి తిరిగి నడక నేర్పించాల్సి వచ్చింది. ఇంతలా అలసిపోయాం. ఇక హోటల్కి వెళ్ళి కడుపులో కాస్త కూడు పడేసి క్యాంప్ ఫైర్ దగ్గర కూర్చొని చలి కాచుకుందాం అనుకునేసరికి ఆ రోజు కురిసిన విరుజులకి బాన్ ఫైర్కో క్యాంప్ ఫైర్కో కావాల్సిన కర్రలన్నీ నానిపోయాయని కూల్గా చెప్పారు. కానీ మేము ఆగుతామా? కర్రలు లేకపోతేనేం కబుర్లతో కార్డ్స్తో కావాల్సినంతసేపు క్యాంప్ ఫైర్ పెట్టుకుంటామని కళ్ళు మూసుకుపోతున్న క్యాలెండర్లో డేట్ మారేంత వరకు కలిసి కూర్చుని ఎంజాయ్ చేసి అప్పుడు కొనుక్కు తీసాం. ఇక రేపటి రోజంతా కొడైకెనాల్లోనే ఉండి కోనల అందాలని ఎక్స్ప్లోర్ చేస్తూ ఎండలో కూడా కూల్ వాతావరణాన్ని ఆస్వాదిస్తూ కూల్గా అందరం ఫ్రాక్స్లో రెడీ అయిపోయి పూల మధ్యలో ప్రొఫెషనల్ షూట్ కోసం పోజులు పెడుతూ అదిరిపోయే క్యాండిడ్ సినిమాటిక్ క్లిక్స్ క్యాప్చర్ చేస్తూ అందమైన మెమరీస్ని పొందుపరుచుకుంటున్నాం. ఆ ఫోటోలు చూశాకే మాలో ఇంత అద్భుతమైన ఫోటోగ్రాఫర్, డైనమిక్ డైరెక్టర్ అండ్ మంచి మోడల్స్ ఉన్నారని అప్పుడే తెలిసొచ్చింది. అబ్బో పోలా అదిరిపోలా అనిపిస్తుంటే ఇదే ఉంది పిక్చర్ అభి బాకీ హే మేరే దోస్త్. కొడైకెనాల్లో కొండా కోనలు కలిసిన కమనీయమైన అందాల్ని కొడాక్ కెమెరా లెన్స్ కన్నా మన కళ్ళలోని లెన్సే ఎక్కువ క్రిస్టల్ క్లియర్గా క్యాప్చర్ చేసిందేమో అనిపించింది. ఎందుకంటే కెమెరాలో క్యాప్చర్ చేసిన క్లిక్స్ చూస్తుంటే ఆ రోజు కళ్ళతో చూసిన దృశ్యాలన్నీ కళ్ళ ముందు ఓ అందమైన కె విశ్వనాథ్ సినిమాలా కనువిందు చేస్తూ అన్నీ గుర్తొస్తున్నాయి. కమల్ హాసన్ కమ్మని మాటను కూడా పాటలా మార్చి రాసిన గుణా కేవ్స్ లో గుహలు చూస్తూ గుట్టలెక్కుతూ గోలగోల చేస్తూ రోప్స్ లా ఉన్న ఆ చెట్ల మీద రైమని ఎక్కేసాం గాని ఆ పైన దిగేటప్పుడు అదే ఊడల మర్రి జారుడు బల్లై జర్రం జారు చేస్తుందని జరంత డౌట్ కొట్టి జాగ్రత్తగా అడుగులో అడుగు వేసుకుంటూ అనుకుంటూనే అభిచేత్రికల కోసమైనా చేతులు కాళ్ళు చెతకొట్టుకోకుండా ఉంటే చాలరా దేవుడా అని ఎలాగోలా అక్కడి నుంచి బయటపడి మరో అందమైన సరస్సు దగ్గరికి చేరుకున్నాం. కెమెరా కనుక క్యాప్చర్ చేయడానికి అటు ఇటు తిప్పవలసి వస్తుంది గానీ అక్కడ మేము నుంచుని చూసేటప్పుడు మాత్రం మా కళ్ళకి 10,000 మెగాపిక్సెల్ కెమెరాకి కనిపించినంత క్లియర్గా క్రికెట్ ఎంపైర్ 2 చేతులు చాచి చూపించినంత వైడ్ యాంగిల్లో వండర్ఫుల్ సీనరీలా కనపడుతుంటే ఆ ప్రకృతి ఒడిలో ప్రశాంతంగా అక్కడే అలాగే ఆకులో ఆకునై పువ్వులో పువ్వునై కొమ్మలో కొమ్మనై నునులే తరెమ్మనై ఈ అడవి దాగిపోనా ఎటులైనా ఇచటనే ఆగిపోనా ఈ అడవి దాగిపోనా ఎటులైనా ఇచటనే ఆగిపోనా అనుకుంటూ అక్కడే ఆగిపోతే ఎంత బాగుండు కదా అనిపించింది. కానీ అరగంట ఆగితే అక్కడ ఉన్న అన్ని జంతువులకి ఆహారం అయిపోతాం అనేసరికి అరక్షణం కూడా ఆలస్యం చేయకుండా అనుకున్న దానికంటే అందమైన ఫోటోలు వీడియోలు దిగేసి అయ్యో ఇంకా ఆసేపు ఉంటే బాగుండు అనుకుంటూ అయిష్టంగానే అక్కడి నుంచి బయలుదేరాం. ఆ తర్వాత అలా తిరిగెళ్తుంటే అన్నట్టు రేపే కదా ఆఖరి రోజు అనే ఆలోచన వచ్చి అయ్యో అప్పుడే అయిపోతుందా ట్రిప్పు అని అందరం అలా నిట్టూర్చాం. కానీ ఆ రాత్రికి ఓ అనుకోని అడ్వెంచర్ మా కోసం ఎదురు చూస్తుందని అప్పుడు అసలు ఆలోచనే లేదు. అత్యుత్సాహంతో ఆరంభమైన ఆ అడ్వెంచర్లో
ఆయాసంతో కూడిన ఆనందం, ఆశ్చర్యం ఆవిరైపోయిందన్న ఆవేశం, అంతలోనే ఆవేదన అన్నీ కలిపి ఆ కాసేపట్లోనే అందరితో పంచుకోవడం ఎంత అబ్బరంగా అనిపించిందో. అసలు ఏం జరిగిందో చెప్పాలంటే, కోడి కూసే వేళ దగ్గర నుంచి కొడైకెనాల్లో కూల్ వెదర్ లో కొండలు, కోనలు, లోయలన్నీ కలిసి కలయి తిరుగుతూ కొండపైన ఉన్న వ్యూ పాయింట్స్ అన్నిటి దగ్గర కూలింగ్ గ్లాసులు పెట్టుకుని మరీ క్లోజప్ స్మైల్ మిస్ అవ్వకుండా కెమెరాని క్లిక్ మనిపించుకుంటూ కనిపించిన బండి దగ్గరల్లా కాసేపు ఆగి కడుపులో కాస్త కూడు పడేస్తూ కాళ్ళు అరిగేదాకా నడిచిన కళ్లల్లో అలసట కనిపించలేదు ఎవరికి. కళ్ళనైతే కళ్ళద్దాలతో కవర్ చేయగలం కానీ కాళ్ళకి క్రీమ్ రాసి కేర్ తీసుకోకపోతే రేపొద్దున్న కోపం వచ్చి కదలనివ్వేమోనని కాసేపు అలా ఈ పూటకి కాళ్ళు చాపు కూర్చుని రెస్ట్ తీసుకుందామని అందరం అనుకుంటుంటే, కొంతమంది కంగారూలు మాత్రం కాస్త ఖాళీ టైం దొరికినా కొత్తవి ఇంకేం ఎక్స్ప్లోర్ చేయొచ్చు అని కోత ఆలోచనలు చేస్తూ ఉంటారు. ఆ క్యూలో నేను కూడా ఉంటాననుకోండి. అలా కాసేపు సరదాగా ఇద్దరిద్దరు చొప్పున కలిసి సైకిల్ తొక్కుతూ సిటీ అంతా చక్కర్లు కొడుతూ సైట్ సీయింగ్ చేసొద్దామనే ఆలోచనకి 4-5 మాత్రం చేతులెత్తి సై అన్నాం. సైకిల్ మీద సోలోగా ఒకళ్ళే ఎక్కి తొక్కటం చూశాను, ఇంకొకళ్ళని ఎక్కించుకుని తొక్కటం చూశాను. కానీ ఒక సైకిల్ మీద ఇద్దరు ఎక్కి ఈక్వల్గా కలిసి తొక్కటం ఇదే చూడటం. అరగంటకి 150 అనేసరికి ఓ సంతేనా అనుకుని ఆ సరస్సు చుట్టూ 5-6 కిలోమీటర్లు అలా తొక్కేస్తాం అనుకున్నాం గానీ అమ్మో అయ్యో అనుకుంటూ తొక్కుతామని అస్సలు అనుకోలేదు. ఆ 2 చక్రాలు తిరగటానికి 4 కాళ్ళు నానా యాతన పడ్డాయంటే నమ్మండి. ఆరంభంలో అద్భుతంగా ఉందే అనిపించినా ఆ తర్వాత కాసేపటికే ఆయాసంతో నీరసం వచ్చి నా వల్ల కావట్లేదు అనాలనుకున్నప్పుడల్లా నెక్స్ట్ లెవెల్ ఎనర్జీతో ఉన్న నా స్నేహితురాలు, నీ వల్ల అవుతుంది రవళి, తొక్కు రవళి, నాకంటే చిన్నదాని రవళి, అప్పుడే నీరసం అంటే ఎలా రవళి, వాళ్ళు మనకంటే ముందెళ్ళిపోతున్నారు రవళి, మనం ముందుకెళ్ళాలి రవళి, యూ కెన్ డూ ఇట్ రవళి అంటూ నేను ఎక్స్పెక్ట్ చేయని మాడ్యులేషన్ తో నాన్ స్టాప్ గా నా పేరు పలికేసరికి కాళ్ళు ముక్కలయ్యేలా సైకిల్ తొక్కుతూనే పొట్ట చెక్కలయ్యేలా పగలబడి నవ్వుకున్నాను. అంతలా ఇరగబడి నవ్వకే మళ్ళీ ఏడవలసి వస్తుంది అని అమ్మ చెప్పే మాటలు ఆ తర్వాత కాసేపటికి నిజమవుతాయని అస్సలు అనుకోలేదు. అయినా ఆ ఏడుపు ఎందుకో ఇప్పుడే ఎందుకు గాని, దానికన్నా ముందు ఆ ఏడుపు కారణమైన అన్నెసరీ ఆర్ట్ ఒకటి అద్దంలో మొహం ఎప్పుడైనా చూసుకున్నావా అని అడిగినట్టు అనిపించింది. అరగంటకని తీసుకున్న సైకిల్ ఆపి 5 నిమిషాల్లో అక్కడికక్కడ బొమ్మ గీసిచ్చే వాళ్ళ దగ్గర కూర్చుని వారేవా ఏమి ఫేసు అనిపించేలా పెన్సిల్ ఆర్ట్ తో పోర్ట్రేట్ వేయించుకుంటుంటే, మనకి ఫోటోలే గానీ పెన్సిల్ పనికిరావని పక్కగా తెలిసినా పోన్లే ఓ ఛాన్స్ ఇద్దామని నా బొమ్మ గీస్తున్నంతసేపు ఎలా వస్తుంది, అందంగా లేనా, అసలేం బాలేనా అని ఎదురుగా ఉన్న స్నేహితుల్ని అడిగినప్పుడల్లా నువ్వేనా అన్నట్టుందని ఇండైరెక్ట్ హింట్ ఇచ్చినా అర్థం అవ్వలేదు. కానీ అంతా అయిపోయాక ఆ అద్భుత అరవిందాన్ని చూసుకున్నప్పుడు నాకు నేనేనా ఇది అంటూ అనిపించిన, అవునవును నేనే మరి కాదా అంటూ సర్ది చెప్పుకోవాలనుకున్నాను. కానీ నిజానికి ఏడ్చి అరిచి నాకు నచ్చలేదు అని చించి అవతల పడేయాలనిపించింది. అంత పని చేశాక కానీ ఆవేదన తీరలేదు. ఎందుకంటే అందరికీ నచ్చకపోయినా మనకి మనం నచ్చాలి కదా. 5-10 నిమిషాల్లో మన ముఖారవిందాన్ని అందంగా గీసి అరచేతిలో పెడతాడనుకుంటే, అంతా అయిపోయాక అది చూసి అన్నట్టున్నా అతను అంతసేపు పడిన కష్టానికి అదేంటయ్యా అలా వేసావు అనేసి అతన్ని నొప్పించి అమర్యాద పరచలేక అదిరిందయ్యా చంద్రం అని అనలేక అనేసి అక్కడి నుంచి వచ్చాక కూడా అతడు సినిమాలో పూరిలా అందంగా లేదన్నాడని అలిగి ఆ కళాఖండాన్ని చూసి కళ్ళనీళ్ళు పెట్టుకోబోతుంటే అక్కడే ఉన్న నా స్నేహితులు సే సారీ టు రవళి అనిపించకపోయినా సరే ఎన్నెన్నో అనుకుంటాం అన్ని జరుగుతాయి ఏమిటి అని సర్ది చెప్పి సరదాగా నవ్విచ్చేశారు. ఆ తర్వాత మర్నాడు ఆఖరి రోజు పొద్దున్నే అమ్మవారి దర్శనానికి ఇలా అందరం కలిసి అందంగా రెడీ అయి వస్తే అంతా బాగుంది. కానీ అప్పుడు కూడా ఆ కళ్ళల్లో మెరుపు మిస్ అయిందని గ్రహించిందో ఏమో ఓ చందమామ లాంటి చెలికత్త అడగకుండానే నాకు నేనే ఆర్ట్ సినిమా హీరోయిన్లా అనిపించేలా ఓ 5-6 అందమైన ఫోటోలు తీసి అబ్బురపరిచి పెన్సిల్ చేసిన గాయాన్ని ఫోటోతో మాయం చేసింది. ఆ క్షణం ఆలోచిస్తే అసలు ఎవరు వీళ్ళంతా ఓ 5 పూటల్లోనే అంత ఆప్తులైపోయారు అని ఆశ్చర్యపోతూ, అదే కదా స్నేహబంధంలోని అందం అని, పరిచయమిలా పరిమళములా మనసునంటే వదలదేలా అనుకుంటూ కొడైకెనాల్కి కాస్త కష్టంగానే వీడ్కోలు చెప్పు వెళ్తున్న ఈ 18 మంది కాంతలకి మరింత ప్రత్యేకమైన వీడ్కోలుతో ఆ ప్రకృతి కాంత కొండల బండల దారులలో తిరిగేటి సెలయేటి గుండెలలో రా 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 రమ్మని పిలిచిన కోన పిలుపు వినిపించగనే, రా 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 రమ్మని పిలిచిన కోన పిలుపు వినిపించగనే, ఓ కొత్త వలపు వికసించగనే, ఎన్నెన్ని హొయలో ఎన్నెన్ని లయలో
ప్రకృతి కాంతకు ఎన్నెన్ని ఊయలో పదము కదిపితే ఎన్నెన్ని లాయలో. అన్నీ చూస్తూ పక్కన అందరూ కొనుక్కు తీస్తున్న అలా హాయిగా కళ్ళకి దొరికిన ఆ నయనానందాన్ని మనసారా ఆస్వాదిస్తూ ఆ మధుర మీనాక్షమ్మ దారి పట్టాం. ఆ అమ్మవారి దర్శనానికి ఎక్కడ ఆలస్యం అయిపోతుందో అని అందరం ఆద్రాబాద్రాగా వెళ్తుంటే అప్పటిదాకా మా కోసం ఎదురు చూసిన అమ్మ అదేంటి ఇంకా రాలేదు వీళ్ళని గుమ్మం దాకా ఎదురొచ్చి ఆహ్వానించినట్టు అనిపించింది. ఆ గుడి గురించి ఆ నోట ఈ నోట వినడమే గాని అది వరకు అక్కడికి అడుగు పెట్టింది లేక అర్జున్ సినిమాలో సెట్టింగ్ నే గుర్తు చేసుకుంటూ అచ్చు అలాగే ఉంది కదా అనుకుంటూ ఆ కల్పితాన్ని ఇక్కడ నిజంగా చూసేసరికి అద్భుతంగా అనిపించింది. ఆ పైన గర్భగుడిలో అమ్మవారికి దగ్గరగా కూర్చుని ఓ 5 నిమిషాలు అలా దండం పెట్టుకోవడం అంతకు మించిన అనుభూతినిచ్చింది. అలా శివశివ అంటూ మొదలెట్టిన మా ప్రయాణం అమ్మవారి దర్శనంతో అమ్మయ్య అనిపించుకుంది. ఆగండి ఆఖరి ఎపిసోడ్ ఇంకా ఉంది. ఆడవాళ్ళం కదా, అమ్మవారి పేరు చెప్పి ఓ చీరన్నా కొనుక్కోపోతే ఎలా? అది ఏ ఊరైనా అమ్మవారి దర్శనానికి వచ్చి వెళుతూ ఆ 6 గజాల చీర ఒక్కటైనా తీసుకోకపోతే అదేదో వెలుతుగా ఉన్నట్టుంటుంది. అందుకే అక్కడ మధురై మోస్ట్ ఫేమస్ అయిన సుంగుడి చీరలు ఒక 2, 3 సెలెక్ట్ చేసుకుని సో హ్యాపీగా సూట్ కేసుల్లో సర్దేసుకుని సంక్రాంతి సెలవులు అయిపోయాక స్కూల్కి వెళ్ళే పిల్లాళ్ళ సందడంతా అయిపోయినా షేర్ చేసుకోవడానికి సో మెనీ మెమరీస్ అన్న సంతోషంతో తిరుగు ప్రయాణం అయ్యాం. స్టిల్ దెర్ ఇస్ ఎ లాస్ట్ మినిట్ సెలబ్రేషన్ అని సేమ్ వీక్ లో బర్త్డే షేర్ చేసుకుంటున్న స్నేహితులిద్దరి చేత కేక్ కటింగ్ సెలబ్రేషన్ చేయించి సర్ప్రైజ్ చేశాం. నిజానికి అసలు ఈ ట్రిప్ అనుకున్నప్పుడు అంతమందితో కలిసి ఎలా ఉండబోతుందో అని అదో రకమైన ఆందోళన కాస్త ఆఖరి రోజు వచ్చేసరికి అబ్బా అప్పుడే అయిపోయిందా అని అందరిలో ఒకే రకమైన ఆందోళన కనపడింది. ఏదైనా ట్రిప్కి వెళ్దామే, నువ్వు వస్తావా అని అందరినీ అడిగి ప్లేస్ డేట్ డిసైడ్ చేసి డబ్బులు పోగేసి టికెట్లు బుక్ చేసి అందరితో కోఆర్డినేట్ చేసిన టీమ్ లీడర్ స్వర్ణతో మాధురి, స్వప్న, ఫ్లైట్ ని లాఫ్టర్ క్లబ్ చేసిన బిందు, శ్వేత, శిల్ప, శిరీష, ట్రిప్లో ప్రత్యేకమైన ప్లేసులకి పర్మిషన్లు, గుళ్ళు గోపురాలకి స్పెషల్ దర్శనాలకి ఏర్పాటు చేసిన సంధ్య, రాధిక, సీనిక్ ప్లేస్ వచ్చినప్పుడల్లా సూపర్ గా ఫోటోలు తీసిన శైలజ, బస్సులో నాతో పాటు పాత పాటలకి గొంతు కలిపిన శ్వేత, అవంతి, నాతో రూమ్ షేర్ చేసుకుని మిడ్ నైట్ ముచ్చట్లో మునిగి తేలిన శోభ, కళ్యాణి, ట్రిప్ అంతా బస్సులో స్టూల్ మీద కూర్చున్న స్వర్ణని ఒళ్ళో పడుకోబెట్టుకున్న సంగీత, నా సైకిల్ సూపర్ ఉమెన్ అపర్ణ, నువ్వెవరో తెలియకపోయినా నువ్వు నాకు నచ్చావు అంటూ దగ్గరైపోయిన దివ్య, అలా ఒకరితో ఒకటి కాదు 10 రకాల మెమరీస్ని మూట కట్టుకుని మొత్తం మీద మళ్ళీ ఎప్పుడు వస్తామో తెలియదు కానీ మనసుకి నచ్చినప్పుడల్లా మళ్ళీ తలుచుకుని మురిసిపోయేంత మెమరబుల్ ట్రిప్ అయినందుకు మహదానందంగా ఉంది. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసాము ఉమెన్ స్పెషల్ విహారయాత్రలో, వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. We miss all the joy, we miss all the fun, we'll plan again అనుకుంటూ మగవులందరం కలిసి వెళ్ళి మస్తుగా ఎంజాయ్ చేసిన మెమరబుల్ ట్రిప్ని ముచ్చటగా ముగించాం. 3 నిమిషాల ఈ వీడియోల ద్వారా మాతో పాటు మీరు కూడా వచ్చి మా సందడిని అంతా చూసి సంతోషించారని మాకు అర్థమైంది. మరి మీ సంతోషాన్ని మాతో పంచుకోరా? మీరు ఎప్పుడైనా ఇలాంటి ట్రిప్కి వెళ్ళారా? లేదా వెళ్ళాలనుకుంటే ఎక్కడికి, ఎవరితో? సరదాగా మీ సంచార సమాచారాన్ని మాతో కూడా షేర్ చేసుకోండి.